మరి మన తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన తల్లి, పేదల ఆకలిని కూడా తీర్చడం కోసం ఆ రోజు 2005లో చట్టం తీసుకొచ్చి 2006లో ఇంప్లిమెంటేషన్ చేసి మరి ఫిబ్రవరి 2వ తారీఖు నాడు అమల్లోకి వచ్చే విధంగా పూనుకున్నటువంటి తెలంగాణ తల్లి సోనియమ్మ గారికి, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేదలు పని దొరకక రాష్ట్రాలు, జిల్లాలు, మరి దేశాలు కూడా దాటిపోయి బతికినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారి ఆకలి కడుపుల్లో అన్నం దొరికే విధంగా 100 రోజుల చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో పేదలకు పనితో పాటు మరి ఇవాళ మనం చూస్తే గత 10 సంవత్సరాలలో కూడా గత ప్రభుత్వం చేపట్టినటువంటి పనులు కూడా 100 రోజుల ఉపాధి హామీ చట్టం ద్వారా వచ్చినటువంటి నిధులతోటే ఏ పనైనా అదే నిధులతో ఆ తల్లి తీసుకొచ్చిన చట్టం 100 ఏళ్ళు వర్ధిల్లాలి, పేదరికం నిర్మూలనయ్యేంత వరకు, పేదరికం లేనటువంటి సమాజం ఏర్పడేంత వరకు కూడా ఉపాధి హామీ చట్టము ఉండాలని కూడా మనం అందరం భావిస్తూ ఉన్నాం. ఆ చట్టానికి మరి పూనుకున్నటువంటి తల్లి సోనియమ్మ గారు కాబట్టి వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు దాదాపుగా 18 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలలో ఈ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడం కోసం అభివృద్ధిలో కానీ, పేదల ఆకలిలో కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి ఆ యొక్క చట్టాన్ని అమలు చేయడం కోసం మీరందరూ కూడా వివిధ హోదాలలో పనిచేస్తూ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తూ మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నందుకు మీ యొక్క సమస్యను సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి మరి మీ యొక్క పే స్కేల్కు వారు అంగీకరించినందుకు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్న గారికి, ఓవరాల్గా ఈరోజు ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకా అనేక సమస్యలు కూడా గత 10 సంవత్సరాల నుంచి సమస్యలన్నీ పరిష్కరించకుండా పక్కకు పడేయడం జరిగింది గత ప్రభుత్వం. దానితోటి వందలాది మంది ఎక్కడికి పోయినా ఈ సమస్యలు తీసుకొస్తూ ఉన్నారు. మిగతా ఉద్యోగుల సమస్యలు కూడా మీకు తెలుసు, జీతం ఇద్దామంటే కూడా ₹100 లేనటువంటి పరిస్థితి. ఈరోజు 5వ తారీఖు లోపు జీతం రావాలని ఆ జీతాలు వేయడానికి కూడా మేము ఎంతో తాపత్రయపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ఉద్యోగి ఆనందంగా ఉంటేనే ప్రజలందరికీ సేవ కరెక్ట్గా జరుగుతుంది, ఉద్యోగం కూడా మీరు కరెక్ట్గా చేయగలుగుతారు. ఆ ఉద్దేశంతో ఫ్రెండ్లీ ఉద్యోగుల యొక్క ఫ్రెండ్లీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి తప్పకుండా ఈ యొక్క పే స్కేల్తో పాటు ఇంకా మిగతా ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరిస్తాం. కొంచెం టైం తీసుకుంటూ పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి సీఎం గారి ద్వారా మీకు ఒక మంచి కబురు వస్తుందని కూడా నేను తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఉద్యోగి పట్టుదలగా పనిచేస్తూ అవినీతి రహితంగా, అదేవిధంగా అభివృద్ధి పదంలో పేదల యొక్క కష్టాలు తెలుసుకొని మరి నిష్పక్షపాతంగా గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలలో మీరు భాగస్వాములై పేదల యొక్క జీవితాల్లో వెలుగు నింపే ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ అదేవిధంగా గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. ప్రజల్ని కూడా మరి వారి యొక్క జీవన ప్రమాణాలు కూడా మెరుగుపరుస్తూ పేదరిక నిర్మూలన కోసం కూడా ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరి ఉపాధి హామీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ తల్లి సోనియా గాంధీ గారికి, మన్మోహన్ సింగ్ గారికి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. రెండు మాటలు మాట్లాడండి.